శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం గంధాఢ్యై సుమనోహరైః ఆగ్రేయ సర్వదేవానాం ధూపో అయం ప్రతిగృహ్యతాం. సమావేశాన్ని ఉద్దేశించి ముందడగా శివపురం రామారాజేష్ గారు ప్రసంగిస్తారు. హిందూ బంధు కార్యకర్తలందరికీ ఈనాటి ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరము చూసినట్లయితే గ్రామాల్లో హిందూ ధర్మానికి అవలంబిస్తూ దాని యొక్క మధురాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వ్యక్తులం మనమంతా. మొదటిగా మనమంతా భారతీయులం. ఆ విషయం అందరికీ తెలుసు. భారతీయులము అనగా ఏంటి అంటే, మనము హిందువులు అంటే ఏమి అనంటే హిందూ అని అంటున్నాం. హిందువులు అంటే ఏమి, భారతీయులు అంటే ఏమి? మనము సోషల్లో తీసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి సమాధానాలు వస్తాయి. అంటే సింధు నాగరికతతో ఉంది కాబట్టి ఈ హైందవులు అన్నారు, భరత వంశం పాలించాడు కాబట్టి భారతీయులు అన్నారు, అన్ని దండిగా వస్తాయి. కాకపోతే ఇక్కడ మనము హైందత్వం గురించి దాని ఆలోచన విధానంలో జీవించే వాళ్ళం కాబట్టి మనకంటూ ఒక నిర్వచనం అనేది ఉంది. భారతీయులు అంటే సంస్కృతం ప్రకారంగా భా అంటే ప్రకాశం, రతి అంటే ఆసక్తి, అంటే ప్రకాశము పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అనమాట. అంటే మనం ఒక చిన్న ఉదాహరణ, మనం చీకటిని ఇష్టపడతామా వెలుగుని ఇష్టపడతామా? ఇందాకే మన పూజా కార్యక్రమంలో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతిర్ నమోస్తుతే అని చెప్పాం. అంటే దీపం వెలిగించామంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి తిమిరం చీకటి పారదోరి పోవాలి అని మనము సంకల్పం చేసి వెలుతురిని వెలిగిస్తాం. అదే మనకి ఇక్కడ చెప్తా ఉంది. భారతీయుడు అంటే భా అంటే ప్రకాశం, ప్రకాశం పట్ల ఆసక్తి కలిగిన వాడే భారతీయుడు. అట్లాగే మన హిందూ ధర్మం అనేది, హిందూ అనేది ఒక మతమా? హిందుత్వం అన్నది మిగతా మతాలు తీసుకున్నట్లయితే మతముకి మన ధర్మానికి ఉన్నటువంటి తేడా ఏమంటే, ప్రతి ఒక్క మతము అది పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి. కానీ మన హిందూ ధర్మానికి తీసుకున్నట్లయితే సనాతనము అని చెప్పుకుంటున్నాం. అంటే దీనికి ఆద్యంతాలు తెలియవు. గతం ఎప్పటి నుంచో ఉన్నదాన్ని మనం అవలంబిస్తూ మన భావితరాలకు అందించే ప్రయత్నంలోనే మనం ఉన్నాం. అంతే కదా, అంతకంటే మనం ఏమైనా చేస్తున్నామా? హిందుత్వానికి సంబంధించి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చావా సినిమా వచ్చింది. చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుత్రుడైనటువంటి సంభాజీ మహారాజ్ గారి చరిత్ర. ఆ చరిత్రను చూసినట్లయితే వారి ప్రాణాలు అర్పించి గట్టిగా నిలబడ్డారు. వారి వారసులమే మనం. హిందుత్వం ఎవరైతే అవలంబిస్తున్నామో వాళ్ళంతా వారి వారసులమే. అంతటి గొప్ప వ్యక్తి మన ధర్మం పట్ల అవగాహన కలిగి దాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి, ఆయన వారసులమే మనమంతా. మరి మనము హిందువుగా మనము పుట్టి ఉన్నామో మన పిల్లలకు కూడా ఇదే వారసత్వాన్ని మనం అందించాలా లేదా? అందించేందుకు ఏమేమైతే ప్రయత్నాలు చేస్తున్నామో, అంటే మనకు సాధులు సన్యాసులు ఉన్నారు, వాళ్ళు ఒక విధానము చూపిస్తున్నారు, వాళ్ళ విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటాము. లేదు మన తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవుతుంటాం. ఏ విధం ఫాలో అయినా కూడా మన భావితరాలకు మన గత సంస్కృతిని మనం ఆచరిస్తూ భవిష్యత్తు తరాలకు అందించడమే మన బాధ్యత. ఆ దాంట్లో భాగంగానే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము విన్నాము. ఆ కార్యక్రమాలు మీ అందరి ద్వారా గ్రామాల్లో జరుగుతున్నాయని తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసతోమ సద్గమయ చాలా మందికి తెలిసింది. ఈ శ్లోకాన్ని మనం హిందువులందరము చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం ఎక్కడైనా సరే దీన్ని అవలంబిస్తే చాలు. అసత్తు నుంచి సత్తులోకి రావాలి అంటే మిథ్యలోంచి వాస్తవంలోకి రావాలి. ఏదో ఏదో అని ఊహించాల్సిన పని లేదు. అసత్తు నుంచి సత్తులోకి రమ్మని చెప్తుంది మనకు ఆ శ్లోకం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు నుంచి అంటే చీకటి నుంచి వెలుగులోకి రావాలి. జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, వాడి కాలం అక్కడికి ముగిసిపోయింది. అంటే మృత్యుతో అతని సమాప్తం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నట్ల సంభాజీ మహారాజ్ గురించి చెప్పుకున్నాం. ఆయన బతికున్నారా? కానీ ఆయన జ్యోతిర్మయం అయిపోయాడు. అంటే ఆయన తను శారీరకంగా లేకపోయినా మనమందరం ఎలా మనలో ఉన్నారు ఆయన. ఆ విధమైనటువంటి జీవన విధానమే మనము హిందుత్వము మనకు నేర్పించింది. ఈ హిందుత్వాన్ని మనం అవలంబిస్తూ మన భావితరాలు కూడా అందించే ప్రయత్నం మనందరము చేస్తాము. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమైనందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అనంతరం శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తారు. జై శ్రీరామ్. ఈరోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, హిందూ బంధువులకు అందరికీ స్వాగతం. మనకు ఇప్పుడే ఒక గీత పలికిచ్చారు, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం అని. సో వేష భాష భూషణాలు వేరైనా
మనమంతా ఒకటే. మన తల్లి భరతమాత. సో భరతమాత ఫోటో కింద ఒక శ్లోకం ఉంటది. హిమాలయ సమారాభం యావదిందు సరోవరం తం నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని సంస్కృత శ్లోకం. ఏదైతే మనకి జాగ్రఫికల్లీ హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం, అట్లాగే ఇక్కడ అరావళి పర్వతాల నుంచి బంగాళాఖాతం వరకు ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది ఎవరితో నిర్మితమైందిరా అంటే దేవతల చేత నిర్మితమైంది. దానినే ఇప్పుడు ఏమంటున్నాము అంటే హిందుస్థాన్. ఏమంటాం? హిందుస్థాన్. ఈ భూభాగంలో నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హిందువే. దానికి మనకు ఐడెంటిటీ కార్డు ఏం లేదు, మళ్ళా కొత్తగా ఐడి కార్డు ఏం చేయాల్సిన పనిలే. ఈ భూభాగంలో బర్త్ సర్టిఫికెట్ ఉందంటే బిలాంగ్స్ టు హిందూ, దట్స్ ఆల్. ఇప్పుడు అమెరికన్స్ వేరే కంట్రీ పోతే అమెరికన్ అంటారు, మరి ఏ పద్ధతి పాటించినా. జపనీస్ వస్తే జపనీస్ అంటారు, పోర్చుగీస్ వస్తే డచ్చీస్ అంటారు, ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్స్ అంటారు. అట్లాగే ఈ భూభాగంలో నుంచి ఏ వ్యక్తి మనం విదేశాలకు చదువు దృష్ట్యా పోయినా ఉద్యోగం దృష్ట్యా పోయినా ఫస్ట్ మనం పోతేనే హిందూ అంటారు. మన భాష వేషము వేరైనా, మనము ప్రార్థించే గురువు వేరైనా, అది వేరే మతస్థుడైనా గాని ఇప్పుడే చెప్పారు రాజేష్ గారు, మతం అంటే ఒకే బుక్కే, ఒకే వ్యక్తే, ఒకే డేటే ఉంటది. అది తప్పు ఉన్నా అట్లనే ఫాలో చేస్తారు. బట్ హిందుత్వ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. వ్యక్తి ఎలా ఉండాలి అని రీసెర్చ్ చేసి కన్క్లూజన్ చేస్తే అది ఈ విధంగా ఉండాలి, హిందూగా ఉండాలి. ప్రపంచం మొత్తం ఇప్పుడు హిందుత్వం వైపు చూస్తుంది. సనాతన ధర్మం అంటుంటాం మనం. సనాతనం అంటే ప్రాచీన, నిత్య నూతన, ఆల్వేస్ రెడీ టు ఫ్లెక్సిబుల్. నీకు అనుకూలతకు ఎప్పటికీ సిద్ధంగా ఉంటది. మన కండిషన్స్ నీటినే ఉండాలా, నీ ఇష్టం వచ్చిన దేవుని ప్రార్థించుకో. కానీ జీవన విధానం ఎలా ఉండాలి? ప్రకృతిలో ప్రతి కణంలో దైవత్వాన్ని చూసేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే ప్రపంచంలో దట్ ఈస్ ఓన్లీ హిందూ ధర్మం. బ్రిటిష్ వానికి తెలియక నోరు పలకక క్రిస్టియన్, ముస్లిం, రెస్ట్ ఆల్ హిందూ. ఇండస్ నది ఉంది కాబట్టి ఇండియన్, హిందూ సముద్రం ఉంది కాబట్టి హిందూ అన్నాడు. మరి ఎప్పుడు దీనికి డేట్ పుట్టింది? ఒక రామానుజాచార్యుల, ఒక కృష్ణుడా, ఒక రాముడా? అంతు చిక్కనటువంటిది. అనేక రకాలుగా మన గురు పరంపరగా వస్తుంది హిందుత్వం అనేది. గురు పరంపర మనకి ఎట్లయితే ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు ఎట్లయితే గురు పరంపరగానే వస్తుంది. దాన్ని ఈ రోజుగానే ప్రపంచంలో ఎన్నో నాగరికతలు అంతరించిపోయినాయి. ఈజిప్ట్ నాగరికత అతి ప్రాచీన నాగరికత అంటే మనకి టెక్స్ట్ బుక్లలో చెప్తా ఉంటారు. ఈజిప్ట్ నాగరికత, మెసొపటోమియా అండ్ సింధు నాగరికత అని. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కొన్ని పర్షియా దేశం ఉండేది కొన్ని సంవత్సరాల కిందట, అది ఇరాన్, ఇరాక్ గా మారిపోయింది. ఇట్లా అనేక దేశాలు వాటి యొక్క సంస్కృతిని, కొన్ని అన్న మతాల దాడులతో వాటి యొక్క సంస్కృతిని పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినాయి. మరి 1000 సంవత్సరాల బానిసత్వం ఉన్నటువంటి మన దేశంలో ఎంతో మంది మొఘలుల కాటి నుంచి 1000 సంవత్సరాలు దాడులు జరిగినా ఏది చేయలేకపోయినారు. ఎందుకంటే అటువంటి జవసత్వాలు మనకు గురు పరంపర మనకు అందించింది. అటువంటి గురువులు మనకు ఒకటి కాదు, ఒక బుక్, ఒక గురువు అనేది లేదు, మనకి ఇన్ఫినిటీ, అనంత వాహిని. కాబట్టి అటువంటి వారసులు అందరూ చెప్పినాం కదా, ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, ఇటువంటి ఎంతో ఎంతో గొప్ప వ్యక్తులు. ఈ మధ్య మనకి ఇప్పుడు ఎందుకు అవేర్నెస్ వస్తుంది అంటే మనకు ప్రింట్ మీడియా సపోర్ట్ లేదు భారతదేశంలో హిందుత్వానికి. ఎలక్ట్రానిక్ మీడియా గానీ లేదు. 50% అమ్మడమైన మీడియాలే ఉన్నాయి. కేవలం ఇండివిజువల్ గా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇట్ ఈస్ మీ చేతుల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ గానే ఉండొచ్చు, బట్ ఎక్కువ దాని వల్ల ఏమవుతుంది అంటే హిందుత్వ కార్యక్రమం అనేది తొందరగా వస్తుంది. ఇంకోటి సైన్స్ ఎంత డెవలప్ అయితే హిందుత్వం అంత బలపడుతుంది. ఏ జబ్బుకు ఏ మందు అనేది అన్నిట్లో మనకు ఆ గురు పరంపర నుంచి వస్తుంది. కాబట్టి ఈ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గాని హిందువే. హైందవం సోదరం సర్వే నా హిందూ పతితో భవేత్ అంటారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హిందువే. మరి ప్రతి ఒక్కరు సోదర సమానుడే. మన తల్లి భరతమాత, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలం. నాటి కులాలే, ఆ వృత్తులే కులాలుగా మారిపోయినాయి. సమాజం జరగాలన్నటువంటి పురుషునికి ఎట్లా అవయవాలు అన్ని అవసరమో ఈ హిందూ ధర్మానికి ప్రతి వృత్తి సమానమే, ప్రతి వృత్తి అవసరమే. మన బాడీలో ఒకటి లేకుండా మనం బతుకుతామా? నేనే గుండె గ్రేటు, నువ్వు అవసరం లేదు అని కిడ్నీ వదిలేస్తా అంటే పనిచేయదు. నేనే ఎక్కువ ఫిల్టర్ చేస్తున్నా బ్లడ్ అంతా, నేను లివర్ పనిచేయనంటే ప్రతి ఒక్కటి సమాజం అనే పురుషుడు నిలబడడానికి ప్రతి అవయవం ఎలాగా ఆనాటి మన పెద్దలు వృత్తులు పెట్టినారు. ఈ మధ్యలో వచ్చినటువంటి కుసంస్కారం అంతా కొంత డివేట్ అయింది. అంటే ఆ దాన్ని మళ్ళీ సెపరేట్ చేయడానికి అనేక హిందుత్వ సంస్థలు మరి నడుము బిగించి ఒక స్ట్రీమ్ లోకి వస్తున్నాం. కాబట్టి మన భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకొని రాగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చినటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థకు వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం. నా పేరు తూనుగుంట్ల రాజేష్ అండి. నేను గుంటూరు నగరంలో ఉంటాను. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి జాతీయ కార్యదర్శిగా నేను బాధ్యతలు చూస్తున్నాను. అయితే మనం ఇక్కడ చెప్పుకునేటువంటి విషయాలు కొత్త ఏవి కావు, మనకు తెలియని విషయాలు ఏవి కావు. ఇప్పటికే పెద్దలు వాటి గురించి కూడా ప్రస్తావన చేశారు. అయితే ప్రధానంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గురించి కొంత పరిచయం చేస్తాను. ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది 2006 సంవత్సరంలో శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు ద్వారా స్థాపించినటువంటి సంస్థ. స్థాపించబడినప్పటి నుంచి కొన్ని వేల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మేము చేస్తూ ఉన్నాము. నంద్యాల ప్రాంతంలో తిరుపతి గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు నంద్యాల జిల్లా కేంద్రంగా చూసుకుంటే గనక మనకు 11 బాల సంస్కార కేంద్రాలు, అలాగే గ్రామ కమిటీలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరిగాయి. అయితే చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. అందరి లక్ష్యం ఒకటే, హిందూ ధర్మం, అలాగే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చుకోవడం, అఖండ భారతాన్ని సాధించుకోవడం అనేది చాలా మంది హిందూ కార్యకర్తల యొక్క స్వప్నం. మరి ఒకే లక్ష్యం ఉన్నప్పుడు ఇన్ని సంస్థలు, ఇన్ని రకాల పనులు దేనికి అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది. సహజంగా ఒక మనిషి పని చేయాలంటే ముందు చూపు అనేది చాలా అవసరం. మనం 3 భాగాలుగా విభజిస్తాం కాలాన్ని. మనందరికీ తెలుసు అది భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఇందులో ఒకే ఒకటి మన చేతిలో ఉంటుంది, వర్తమానం. భూతకాలం అంటే జరిగిపోయింది, దాన్ని మనం ఏమీ మార్చలేము. వర్తమాన కాలానికి సంబంధించినటువంటి మనం అనేకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. అయితే మనకు ఈ 3 కాలాల్లో ఏది ముఖ్యమైందంటే మీరే చెప్తారు? ఈ 3 కాలాల్లో ఏది ముఖ్యమైందంటే ఏది చెప్తారండి ఎవరైనా? వర్తమానం ముఖ్యమైనది. సరే, ఒక చిన్న ప్రశ్న. అనేక ప్రదేశాల నుంచి ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. మీ అందరి మెమరీ కాసేపు లాస్ అయిపోయిందని అనుకుందాం. అంటే మీరు మొత్తం మర్చిపోయారు, గతం అనేది మర్చిపోయారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు అందరూ ఎక్కడికి వెళ్తారు? వర్తమానం నిజంగా చాలా ముఖ్యమైనది. మనిషి వర్తమానంలో మాత్రమే బతకాలి. కానీ గతం అనేది కూడా చాలా ముఖ్యమైనది. భూతకాలం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషికి గాని, ఒక సంస్కృతికి గాని, ఒక దేశానికి గాని మనం గతం నుంచే గుణపాఠాలు, లేదంటే మనం జీవించే విధానం నేర్చుకుంటాం. ఉదాహరణకి మనకు నిప్పు పట్టుకుంటే కాలుతుంది అనేటువంటి జ్ఞానం ఉంది. గతంలో పెద్దలు చెప్తే తెలుసుకున్నాము, లేదంటే మనం పట్టుకొని చేయగాల్చుకున్నాం. భవిష్యత్తులో ఆ పని చేయంగా, వర్తమానంలో ఆ పని చేయంగా. గతం నుంచి మనం ఏదైతే గుణపాఠాలను నేర్చుకుంటామో, ఏవైతే పాఠాలని నేర్చుకుంటామో వాటి ఆధారంగా వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటాం. ఈ భవిష్యత్తు ప్రణాళికల్ని రచించుకుంటూ వర్తమానంలో జీవిస్తున్నప్పటికీ గతం నుంచి ఎవరైతే సరైన గుణపాఠాలు నేర్చుకుంటారో వారు సరైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మనకు స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేశారు కదా, మన పూర్వీకులు చేశారు కదా. మరి వారి పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. చాలా మందికి తెలిసిన విషయం ఇది. అయితే అందరూ స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి స్వాతంత్రం ఎందుకు పోయిందనే విషయం గురించి ఆలోచన చేశారు. ఆయనే డాక్టర్ హెడ్గేవార్. ఆయన స్వాతంత్రం ఎందుకు పోయిందని ఆలోచన చేశారు. భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశ స్వాతంత్రం మళ్ళీ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రణాళిక రూపొందించుకున్నారు. 1925లో కొంతమంది చిన్న పిల్లలతో సమూహంగా చిన్న గ్రౌండ్ లో చిన్న శాఖ లాంటిది ఏర్పాటు చేసి అప్పటి నుంచి వారు ఏదైతే కొన్ని లక్ష్యాలు ఎంచుకున్నారో, ఏదైతే దేశ భవిష్యత్తు ఎలా ఉండాలని వారు కాంక్షించారో ఆ విధంగా పని ప్రారంభించారు. నేటికి సంఘం పూర్తయి 100 సంవత్సరాలు కావస్తుంది. ఈ 100 సంవత్సరాలు సంఘ పని వారు ఆ రోజు కన్నటువంటి కళ. వారు ఆ రోజు ఆ ముందు చూపుతో వారు వ్యవహరించారు కాబట్టే నేడు భారతదేశంలో హిందుత్వానికి గౌరవించేటువంటి ఒక ప్రభుత్వాన్ని కూడా మనం కేంద్రంలో ఏర్పాటు చేసుకోగలిగే శక్తి ఈ హిందూ సమాజానికి వచ్చింది. ప్రధానంగా మనకు గతం అనేది మనకు భవిష్యత్తుకు పునాది లాంటిది. మనం గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కాకపోతే మరి ఇంకో ప్రశ్న అడిగాను ఇందాక, మరి అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఇన్ని సమస్యలు దేనికి, ఇన్ని పనులు దేనికి, రకరకాల పనులు అనేది. మనం అందరం రోజు ఆహారం తీసుకుంటాం కదండి. ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాం? మనం శరీర పోషణ కోసం, శక్తి కోసం, మనం పనులు చేయడం కోసం తీసుకుంటాము. మరి అందరూ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారా? కొంతమంది శాకాహారం తీసుకుంటారు, కొంతమంది మాంసాహారం తీసుకుంటారు. వాటిలో కూడా మనకు రకరకాల ఛాయిస్లు ఉంటాయి. కానీ అందరి లక్ష్యం ఒకటి, ఆహారం తీసుకునే లక్ష్యం ఈ శరీరం నిలబడాలని మాత్రమే. అలాగే మనుషులకి కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, రకరకాలైనటువంటి అభిరుచులు ఉంటాయి. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. జిహ్వ అంటే నాలుక. మన నాలుక ఏ రుచి కోరుకుంటే ఆ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. మన బుద్ధి ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. కాబట్టి సమాజంలో ఉండేటువంటి భిన్నమైన వ్యక్తుల్ని ఒకే లక్ష్యం వైపు నడిపించడం కోసం రకరకాల హిందూ సమస్యలు, రకరకాల కార్యక్రమాలను చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మనకి ఎన్నో హిందూ సమస్యలు ఉన్నప్పటికీ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని పార్శ్వాలని మేము కూడా టచ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇందాక పెద్దలు చెప్పారు, ఎర్రగుంట్ల గ్రామంలో పాదపూజ కార్యక్రమం, తల్లిదండ్రులకి పాదపూజ కార్యక్రమం బాల సంస్కార కేంద్రంగా జరిగింది. సో ఇలాంటి కొన్ని భిన్నమైన కార్యక్రమాలు, ఇప్పటికే కొన్ని హిందూ సమస్యలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మేము పనిచేస్తున్నాము. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రధానంగా 4 దేశాల్లో పనిచేస్తుంది. అలాగే మనకు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో కూడా మన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది సంస్థ గురించినటువంటి చిన్న పరిచయం. అయితే ప్రధానంగా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, అది అందరికీ తెలిసిన అంశమే, మన ధర్మం యొక్క ఔన్నత్యము, అలాగే ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు, మరి హిందువులుగా, హిందూ కార్యకర్తలుగా మన లక్ష్యం ఏంటనేది, ఈ 3 విషయాల గురించి నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. అయితే నిన్నటే జరిగినటువంటి ఒక సంఘటన ఎర్రగుంట గ్రామంలోనే జరిగింది. ఆ పెద్దలు కూడా ఆ గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి. నిన్న బాల సంస్కార కేంద్రాన్ని అక్కడ పర్యటించడానికి వెళ్ళాము, నేను, తిరుపాల్ గారు. అయితే అక్కడ
బాల సంస్కార కేంద్రంలో పిల్లల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీకు 50 రూపాయలు చిల్లర 100 రూపాయల నోటు ఇస్తే ఏది తీసుకుంటారని అడిగాం పిల్లల్ని. మీరు ఏం తీసుకుంటారండి? రెండిట్లో 50 రూపాయల చిల్లర ఉంది, 100 రూపాయల నోటు ఉంది, ఏం తీసుకుంటారు? 100 రూపాయలు తీసుకుంటారు. చాలా సంతోషం. కొంతమంది పిల్లలు 50 రూపాయల చిల్లర తీసుకుంటామని చెప్పారు, కొంతమంది 100 రూపాయలు తీసుకుంటామని చెప్పారు. అయితే 50 రూపాయలు ఎందుకు తీసుకుంటారని అడిగితే వాళ్ళు పెన్నులు పుస్తకాలు కొనుక్కుంటామని చెప్పారు. అంటే డబ్బులతో వస్తువులు వస్తాయని తెలుసు, కానీ 50 రూపాయల విలువ 100 రూపాయల విలువ వాళ్ళకి తెలియదు. అలాగే ఇంకో చిన్న సంఘటన కూడా జరిగింది ఆ కేంద్రంలో. బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక చిన్న బాబు 8వ తరగతో 6వ తరగతో చదివే బాబు వాళ్ళ మిత్రుడి ద్వారా యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పాడంట. బాల సంస్కార కేంద్రం ఉపాధ్యాయులు బొట్టు పెట్టుకోమన్నప్పుడు నేను క్రీస్తుని నమ్ముకున్నాను, బొట్టు పెట్టుకోను అని చెప్పాడు. చిన్న పిల్లవాడు 6వ తరగతో 8వ తరగతో చదివే పిల్లవాడు. ఈ రెండు విషయాలను ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇందాక నేను చెప్పినట్లుగా 50 రూపాయలు 100 రూపాయల విలువ చాలా మంది పిల్లలకి తెలియదు. వాళ్ళకి ఏది ఆకర్షణగా కనిపిస్తే అది తీసుకుంటారు. అలాగే పక్కవాడు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆ పిల్లవాడు. తన మిత్రుడు ఏదో చెప్పాడు, ఏదో నమ్ముకుంటే మేము ఏదనుకుంటే అది జరుగుతుంది, ఈ రోజు నాకు మార్కులు రావాలంటే మార్కులు వస్తున్నాయి, ఈ రోజు నేను హోంవర్క్ చేయకపోయిన టీచర్ కొట్టకూడదంటే టీచర్ కొట్టట్లేదు, ఈ రోజు నేను ఏ అల్లరి చేసినా తల్లి తిట్టకూడదంటే తల్లి తిట్టట్లేదు, ఇవన్నీ కూడా నేను యేసుని నమ్ముకోవడం వల్ల జరిగాయని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు. అట్లా వాళ్ళ అవగాహన అలా ఉందన్నమాట. కానీ నేటి హిందూ సమాజాన్ని మనం చూస్తే పిల్లల ఆలోచనలకి పెద్దవాళ్ళ ఆలోచనలకి పెద్దగా వ్యత్యాసం లేదండి. మనం గ్రామాల్లో చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామాల్లో చాలా చోట్ల చాలా మంది ఏం చెప్తారంటే అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారం ఒకటే. ఎలాగైతే పిల్లవాడికి 50 రూపాయల విలువ 100 రూపాయల విలువ తెలియట్లేదు, చాలా మంది పెద్దలకి హిందువులకి కూడా మన ధర్మం అంటే ఏంటి, మిగిలిన మతాలు అంటే ఏంటి కనీస అవగాహన అనేది ఉండట్లేదు. మీలో స్వామి దయానంద సరస్వతి తెలుసండి ఎవరికైనా? స్వామి దయానంద సరస్వతి తెలిసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. వారు ఆర్య సమాజాన్ని స్థాపించారు. వారు జీవించే కాలంలో గమ్మత్తుగా ఆయన ఒక ఊర్లో పర్యటిస్తున్నప్పుడు ఒక ప్రకటన వచ్చింది ఆయన దృష్టికి. ఒక హిందువు క్రైస్తవంలోకి మారదామని అనుకున్నాడు. అయితే ఈ రోజుల్లో మనకు తెలుసు, గుట్టు చప్పుడు కాకుండా మన ఇంటి పక్కన వాడు, మన చుట్టాలు అందరూ కూడా మతం మారుతూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడంటే, నేను హిందుత్వంలోంచి క్రైస్తవంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను హిందువుగా ఎందుకు ఉండాలో ఎవరైనా చెప్పినట్లయితే నేను వెళ్లకుండా హిందుత్వంలోనే ఉంటానని చెప్పేసి ఆయన ఒక ప్రకటన ఇచ్చాడంట. ఆ విషయం స్వామి దయానంద సరస్వతి గారి దృష్టికి వచ్చింది. ఆయన వెళ్లారు, అతనితో మాట్లాడారు. స్వామి దయానంద సరస్వతి గారి పుస్తకం ఉంటుంది, సత్యార్థ ప్రకాశిని అనే ఒక గ్రంథం, చాలా మంచి గ్రంథం. ఆయన అతనితో మాట్లాడారు. హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని, మతం ఎందుకు మారకూడదు, అలాగే క్రైస్తవంలో ఉండేటువంటి విషయాల్ని అతను అవగాహన కల్పించారు. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్దామని ఆలోచన చేశాడో అతను ఆ ఆలోచన విరమించుకొని హిందూ ధర్మంలోనే కొనసాగాడు. మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే పెద్దలు స్పష్టమైనటువంటి అవగాహనను కలిగి ఉంటారో హిందుత్వం పట్ల, అలాగే ఇతర మతాల పట్ల ఎవరైతే స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా వారి ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్లరు. ఇందాకే పెద్దలు చెప్పారు, చావా సినిమా గురించి ప్రస్తావన చేశారు, సంభాజీ మహారాజ్ గురించి. ఇక్కడ చావా సినిమా చూశారండి ఎవరైనా? పోనీ సంభాజీ మహారాజ్ చరిత్ర తెలుసు ఎవరికైనా? ఔరంగజేబు ఎన్నో చిత్రహింసలకు గురి చేసినప్పటికీ ఆయన తన మాతృ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. నిన్న ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది బాల సంస్కార కేంద్రంలో, మనిషి ప్రాణం కంటే ధర్మం విలువైనదా? మరి ఎవరో వస్తారు ఈ రోజుల్లో మన ఇంటికి వస్తారు, ప్రలోభాలకో దేనికో మనల్ని ఆశ చూపిస్తారు. ఈ రోజు ప్రలోభాలతోనో లేదంటే రకరకాల ఆశలతోనో మనకు అవగాహన లేకపోవడం వల్ల మతం మారుతున్నటువంటి పరిస్థితి నేటి రోజుల్లో ఉంటే, ఒకప్పుడు ప్రాణం పోతున్నా కంటి ముందు కుటుంబాన్ని చంపేస్తున్న వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టకుండా బతికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వాళ్ళు జీవించారు. ప్రధానంగా మనం నేడు సమాజం కొరవడుతుంది ఏంటంటే ధార్మికమైనటువంటి అవగాహన లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. మనం ఈ రోజుల్లో అందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే కనుక మనకు కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి. ఈ రోజుల్లో కూడా కొంతమంది వాడుతుంటారు, చాలా అరుదుగా వాడుతుంటారు. అయితే ఒక వ్యక్తి కీప్యాడ్ ఫోన్ వాడుతున్నటువంటి వ్యక్తి ఏదో ప్రమాదంలో కోమాలోకి వెళ్ళాడంట. అతను 2025లో కోమా నుంచి బయటకు వచ్చాడు. కోమా నుంచి బయటికి రాగానే వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. డాక్టర్ ని పిలిచి ఫోన్ ఇస్తే నా కుటుంబానికి ఫోన్ చేస్తాను అని చెప్పాడు. అదృష్టం కొద్ది ఏంటంటే అతనికి మెమరీ లాస్ అవ్వలేదు, ఫోన్ నెంబర్ గుర్తుంది, వాళ్ళ కుటుంబానికి ఫోన్ నెంబర్ గుర్తుంది. సరే డాక్టర్ ఏం చేశాడంటే జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చాడు, చేసుకోయా ఫోన్ చేసుకో అని. అది చూశాడు, అది ఫోన్ లాగా అనిపించదు అతనికి. ఇదేంటో విచిత్రంగా ఉంది, నాకు తెలిసిన ఫోన్ కీప్యాడ్ ఫోన్, ఇదేంటో అంటే అది టచ్ స్క్రీన్ అని చెప్పడం కూడా రాదు, దీంట్లో రకరకాలుగా ఉన్నాయి, మా మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, చాలా గందరగోళం ఉంది, తనకేం అర్థం కాలేదంట. సో డాక్టర్ తో వాగ్వాదం చేస్తున్నాడు, ఇది ఫోన్ కాదు అని వాగ్వాదం చేస్తున్నాడు. అతనికి తెలిసినటువంటి ఫోన్ ఏంటంటే ఎర్ర బటను పచ్చ బటను. సో చాలా మతాలు ఈ ఎర్ర బటను పచ్చ బటను లాంటివి అనమాట. చాలా మతాలు వాళ్ళకి తెలిసింది ఒకటే, మేము దేన్నైతే నమ్ముతామో అదే మా సిద్ధాంతం అని మన పెద్దలు కూడా చెప్తుంటారుగా, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళని. అలా ఉండేటువంటి వాళ్ళైతే హిందూ ధర్మం అనేది స్మార్ట్ ఫోన్ లాంటిదండి. మనం స్మార్ట్ ఫోన్ కొత్తలో కొన్నప్పుడు మనందరికీ తెలుసు, స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి చాలా మంది తెలుసు, చాలా యాప్స్ ఇన్బిల్ట్ గా వస్తాయి. తర్వాత మనకి నచ్చినటువంటి యాప్స్ మనం అలాగైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హిందూ ధర్మం కూడా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా నిత్య నూతనమైనది, చిరా పురాతనమైనది. ఎప్పుడో ఆది అనేది తెలియకుండా ఎంతో కాలం నుంచి వస్తున్నప్పటికీ అప్పటి కాలానుగుణంగా ఎన్నో సంస్కరించుకుంటూ వస్తున్నదే హిందూ ధర్మము. అది చాలా స్మార్ట్ ఫోన్ లాంటిది అనమాట. సో ఆ విషయాలు, ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనకు చాలా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హిందూ ధర్మం అనేది ప్రధానంగా 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉందండి. ఒకటి కర్మ సిద్ధాంతము, రెండోది పునర్జన్మ సిద్ధాంతము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. క్రైస్తవ దేశంలో ఒక స్త్రీ పుట్టింది. ఆవిడ ప్రతిరోజు చర్చికి వెళ్ళేది. ఆవిడకి వివాహం చేసుకుంది కూడా ఒక చర్చి పాస్టర్ వివాహం చేసుకుంటుంది. ఆవిడకి 3 సంతానం పుడతారు. ఎవరైతే
ఎవరైతే చివరి సంతానం ఉంటారో వాళ్ళు అంగవైకల్యంతో పుడతారంట. ఆవిడకి అర్థం కాదు, మరి ముందు ఇద్దరు పిల్లలు చక్కగానే పుట్టారు, కళ్ళు కాళ్ళు అన్ని చేతులు బాగానే ఉన్నాయి, మరి చివరి పిల్లవాడు ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుట్టాడని అర్థం కాదు. అయితే ఆ చర్చి పాస్టర్ అనేటువంటి వాళ్ళని అడుగుతుంది, నాకు తెలిసిన మత పెద్దలందరినీ అడుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి పుట్టుకతోనే పాపి, కాబట్టి నీ కొడుకు ఇలా పుట్టాడని చెప్తారంట. సరే ఇంటికి వెళ్తుంది, కానీ ఆ సమాధానం ఆవిడ తృప్తి కలిగించదు. ఆవిడ ఇంకా ఆలోచిస్తుంది. ఆవిడ మరి మనిషి పుట్టుకతో పాప అయితే నేను పాపినే, నాకు ముందు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు పాపులే, మరి వాళ్ళిద్దరు చక్కగానే పుట్టారు కదా, మరి ఈ మూడో పిల్లవాడు మాత్రమే ఎందుకు ఇలా పుట్టాడని మళ్ళీ ప్రశ్న వస్తుంది ఆవిడ. సరే మళ్ళీ వెళ్ళి చర్చి పాస్టర్ని అడుగుతుంది, మరి అందరూ పాపులైతే మరి ఈ వ్యత్యాసాలతో ఎందుకు పుడుతున్నారు? ఒకళ్ళు ఆరోగ్యంగా పుడుతున్నారు, ఒకళ్ళు అనారోగ్యంగా పుడుతున్నారు, ఒకళ్ళు డబ్బున్న వాళ్ళుగా, ఒకళ్ళు పేదవాళ్ళుగా ఇలా పుడుతున్నారు కదా, మరి దీనికి కారణం ఏంటని అడిగితే ఆ పాస్టర్ ఏం చెప్తాడంటే, నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు కాబట్టి నిన్ను సైతాన్ ప్రేరణ చేస్తుంది, నీకు సైతాన్ పట్టిందని చెప్తాడంట. సో చాలా మతాల్లో ఏం చెప్తారంటే ప్రశ్నించడమే నేరం, ప్రశ్నించడం అనేది సైతాన్ యొక్క క్రియగా చెప్తారు. కానీ హిందూ ధర్మం అనేది ప్రశ్న నుంచి ఉద్భవించింది, ప్రశ్నించడం ద్వారానే జ్ఞానం వస్తుంది. కాబట్టి హిందూ ధర్మంలో మనకు ప్రశ్న అనేది చాలా గొప్ప అంశం అన్నమాట. అయితే ఆవిడ మనసులో ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఆవిడ ప్రపంచం అంతా తిరుగుతుంది, ప్రపంచంలో ఉండేటువంటి అనేక ఆచారాలని, వ్యవహారాలని, సంస్కృతుల్ని పరిశోధిస్తుంది, అనేకమైనటువంటి మతాలని పరిశోధిస్తుంది. చివరికి ఆవిడ భారతదేశం వచ్చినప్పుడు ఆవిడ మనసులో ఉన్నటువంటి ఆ ప్రశ్నకు సమాధానం మన దేశంలో లభిస్తుంది అనమాట. ఆవిడే అని బెసెంట్. ఎవరు విన్నారండి ఆవిడ పేరు? ఆవిడ భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. అలాగే భారతదేశ సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి కూడా ఎంతో కృషి చేసింది ఆవిడ. ఇక్కడ మనకు మూల సిద్ధాంతాలు, జన్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతాలు అనేవి మన భారతీయ సంస్కృతికి మూల సిద్ధాంతాలు. ఇవన్నీ మీ అందరికీ తెలియని విషయాలు కావు, కానీ సహజంగా ఎవరైతే అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారం ఒకటే అని ఎవరైతే అనుకుంటున్నారో మనం ఈ విషయాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన హిందూ ధర్మం అనేది వసుదైక కుటుంబ భావాన్ని పెంపొందిస్తుంది. వసుధ అంటే భూమి, భూమి మీద నివసించే వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం అనే భావన మనకు ఉంటుంది. మనకి ఆ పటంలో కూడా కింద రాశారు, మీరు ఇందాక చూసే ఉంటారు, భారత మాత మన తల్లి, మనందరం ఆవిడ బిడ్డలం. మరి ఇలాంటి భావన మన ధర్మం బోధిస్తున్నప్పుడు మిగిలిన మతాలు ఏం చెప్తున్నాయి? నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా మా మతాన్ని, మా దేవుణ్ణి నమ్మకపోతే నిన్ను మా దేవుడు నరకంలో వేస్తాడు, ఫ్రై చేస్తాడు, ఇంకా రకరకాల చిత్రహింసలకు గురి చేస్తాడని చెప్తూ ఉంటారు. మరి మనిషి ఆ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నారంటే, ఇందాక నేను ఆ బాల సంస్కార కేంద్రంలో పిల్లలు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో పెద్దలు కూడా అదే స్థాయిలో ఆలోచిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక హిందువుగా మన కర్తవ్యం ఏంటంటే మన ధర్మాన్ని గురించినటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి, ప్రాథమిక అవగాహన. అలాగే మిగిలిన మతాలు ఏం చెప్తున్నాయనేటువంటి విషయాల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. ధర్మం గురించి చెప్తే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇది ఒకళ్ళ ద్వారా స్థాపించబడినది కాదు. మనం ఒక గ్రంథం ఆధారంగా మన ధర్మం లేదు, మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఎంతో మంది ఋషులు రాసినటువంటి వాంగ్మయం గాని, ఇలా ఎంతో సముద్రం అంతా మనకు గ్రంథ సంపద ఉంది. మనకు అలాంటి గొప్ప సంపదని మనం కలిగి ఉన్నాము. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాలి. మరి ఇంత గొప్ప సంపద కలిగి ఉన్నప్పటికీ, ఇన్ని గొప్ప సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మనం బాధ కలిగించేటువంటి ఒక అంశం ఏంటంటే, స్వాతంత్రానికి పూర్వం మన దేశం మీద ఎన్నో దాడులు జరిగినప్పటికీ అప్పుడు ధార్మికంగా నష్టపోనంతగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నష్టపోతుంది. ఎంతో మంది హింసించారు, మతం మారమని ఎంతో మంది ప్రలోభాలకు గురి చేశారు. స్వాతంత్రానికి పూర్వం మనం అనుకుంటాం అంటే నేడు ఎంతో విజ్ఞానంగా ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్నప్పటికీ ఆ రోజున మన పూర్వీకులే మన ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. కానీ ఈ రోజున మనం చూస్తే ఈ మత మార్పిడి అవ్వచ్చు, ఇవి చాలా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనం బయట వాళ్ళ వల్ల జరిగిందంటే, మనకు ఒక సామెత కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు, మన ఇంటి బంగారం మంచిదైతే కనుక మనం పక్క వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. మనలో ఏదైతే ధార్మికమైనటువంటి అవగాహన లోపం ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని మాత్రమే బయట వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇది భౌతిక దాడులు అవ్వచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి దాడులైనా అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన గ్రంథాల గురించి ఖచ్చితంగా అవగాహన అనేది ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. అలాగే ఇంకొక విషయం మనం చూసినట్లయితే కనుక అనంతపురం జిల్లాలో కూడా మేము అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అయితే అక్కడ ప్రధానంగా పునరాగమన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం సంస్థ ఆధ్వర్యంలో. ఎవరైతే హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి పరాయి మతాల వైపు వెళ్లారో వాళ్ళతో సంస్థ కార్యకర్తలు వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి పని కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చిన్న ఘటన చెప్తాను. మన సంస్థ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక 8 కుటుంబాలని గర్వాప్సి చేయడం కోసం వాళ్ళు ఎంతో కాలంగా మాట్లాడుతున్నారు. అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే మంచి పూజా కార్యక్రమం అంటే అగ్నిశుద్ధి ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం కోసం వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముందు 8 కుటుంబాలు అనుకున్నారు, చివరికి 2 కుటుంబాలు మాత్రమే వచ్చాయి. సరే ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. తర్వాత కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లారు. మరి మిగిలిన 6 కుటుంబాలు ఎందుకు రాలేదో తెలుసుకుందామనే కారణంతో వెళ్లారు. 6 కుటుంబాలు చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, ఆ గ్రామాల్లో కొన్ని క్రైస్తవ మిషనరీల ద్వారా నెలకి 2000 రూపాయలు విలువ చేసేటువంటి సరుకులు వాళ్ళకి అందజేస్తున్నారంట. అంటే ముందు రోజు చర్చి పాస్టర్కి తెలిసింది ఈ విషయం, వీళ్ళు తిరిగి హిందుత్వంలోకి వెళ్తున్నారని. అందరిలోకి వెళ్ళాడంట, మీరు గనుక హిందుత్వంలోకి వెళ్ళినట్లయితే మీకు ఇచ్చేటువంటి నెల సరుకులు మేము ఆపేస్తామని చెప్పాను.
సరే వాళ్ళు ఏమనుకున్నారంటే 2000 రూపాయల సరుకులు ఎందుకు వదిలిపెట్టుకోవడం, మరి అక్కడికి వెళ్తే మళ్ళీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. సరే వాళ్ళ రకరకాల ఆలోచనలతో 6 కుటుంబాలు కూడా హిందూ ధర్మంలోకి వద్దాం అనుకునేటువంటి ఆలోచన విరమించుకున్నాయి. అయితే ప్రధానంగా ఇలాంటి కన్వర్షన్స్ అన్నింటినీ మనం ఒక పేరుతో పిలుస్తాం. వీటిని రైస్ బ్యాక్ కన్వర్షన్స్. ఎవరు విన్నారండి ఆ పదాన్ని? సో మనకు ఉండేటువంటి బలహీనతల ఆధారంగా, మనలో ఉండేటువంటి ప్రలోభాల ఆధారంగా మనల్ని మభ్య పెడుతూ ఈ విధంగా మత మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి నేడు అనేక చోట్ల ఉంది. ఒకప్పుడు ధర్మం కోసం ఏమి కోల్పోవడానికైనా సిద్ధపడినటువంటి హిందూ సమాజం ఈ రోజు కొన్ని సరుకుల కోసం, కొన్ని పనుల కోసం వారు ధర్మాన్ని విడిచిపెడుతూ వెళ్తున్నారంటే అది ఎంతో బాధ కలిగించేటువంటి అంశం. కాబట్టి మన చుట్టుపక్కల ఇలాంటి కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నా మనకెందుకులే అని నిర్లిప్తతో మనం వదిలిపెట్టకుండా తప్పకుండా హిందూ సోదరులందరినీ కూడా మనం వారికి అవగాహన కల్పిస్తూ ఎవరైతే ధర్మం నుంచి దూరంగా జరిగారో వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా ధర్మంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ముందుగా మనం కూడా కొన్ని సవరించుకోవాల్సినటువంటి అంశాలు మన సమాజంలో. ఇందాక పెద్దలు చెప్పారు, మన ధర్మంలో అంటే మన గ్రంథాల్లో మనం చూస్తే హిందూ ధర్మం అనేది ప్రధానంగా మన ధర్మంలో వర్ణాలు ఉన్నాయి, కులాలు అనేవి లేవు. మనం ఏ గ్రంథాలు తీసుకున్నా, హిందూ గ్రంథాలు ఏవి తీసుకున్నా కూడా మనది 4 వర్ణాలు ప్రధానంగా చెప్తారు. మరి తర్వాత కాలంలో మనం చేసేటువంటి వృత్తుల ఆధారంగా కులాలు అనేవి ఏర్పడ్డాయి. మేము చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. మనం ఇప్పటికీ చూస్తాము, ఒక కులంలో ఉండేటువంటి వాళ్ళు ఒకే కులం సంబంధించి పెళ్లి సంబంధాలు చేసుకుంటారు, వాళ్ళు బంధువులుగా ఉంటారు. దీనికి ప్రధానంగా కారణం తెలుసండి ఎవరికైనా? ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా చెప్తారా? ఎవరైనా? మనకు ఒకప్పుడు అంటే విశ్వవిద్యాలయాలు అంటే ఈ రోజుల్లో స్కూల్స్ లాగా లేకపోయినా గురుకులాలు ఉండేవి. కానీ చాలా మంది మన పూర్వీకుల నుంచి మనం పనులను నేర్చుకునేవాళ్ళం. అంటే నా తండ్రి ఒక వ్యవసాయం చేస్తుంటే నేను వ్యవసాయం చేసేవాడిని, నా తండ్రి కుండలు చేస్తే నాకు కుండలు చేయడం వచ్చేది. అంటే ఒక కుటుంబంలో ఒక రకమైనటువంటి వృత్తి చేసే వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి అదే వృత్తి చేసేటువంటి మరో కుటుంబంలో సంబంధం కలుపుకోవడం వల్ల వాళ్ళు కూడా ఆ పని పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి అది బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ కులాల మధ్య వివాహాలు అనేవి మొదలయ్యాయి. ఈ రోజు మనం చూస్తూ ఉంటాము, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ని పెళ్లి చేసుకుంటాడు, ఒక లాయర్ ఇంకో లాయర్ ని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే వృత్తిపరంగా ఒకే వృత్తి వాళ్ళైతే గనక వాళ్ళు చేసే పని సులభం అవుతుంది. కానీ ఈ జాడ్యం మొదట్లో ఉండేది కాదండి. అంటే రకరకాల వృత్తులు కులాలు ఉన్నప్పటికీ మనలో ఒకప్పుడు అసమానతలు అనేవి లేవు. ఊరంతా కలిసి ఉండేది, అందరం బంధువులుగానే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ పరాయి విదేశీ మతాలు, ఈ పాషాండ మతాలు మన దేశంలోకి ప్రవేశించాయో మనలో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని మనలో అసమానతలను సృష్టించి పెంచి పోషించారు. మనం వింటూ ఉంటాం, చాలా సందర్భాల్లో వింటాము, బ్రిటిష్ వారిది ఒక సిద్ధాంతం ఉంటుందని చెప్తారు, విభజించు పాలించు. ఏ దేశస్తులు లేదంటే ఏ మతస్థులు కూడా లక్షల సంఖ్యలో సైన్యంతో మన దేశానికి రాలేదండి. వాళ్ళు పరిమితమైన సంఖ్యతో సైన్యంతో మన దేశంలోకి వచ్చి మనకే విభేదాలను సృష్టించి మీ మీద పోట్లాడడానికి నన్ను ఉపయోగించుకున్నారు, నా మీద పోరాటం చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నారు. మనకి తగులు పెట్టి వాళ్ళు రాజ్యాలు వేయలేరు. కాబట్టి మనలో ఉండేటువంటి చిన్న చిన్న అసమానతల్ని, మనలో ఉండేటువంటి అవగాహన రాహిత్యాల్ని మనం ముందు సరి చేసుకున్నట్లయితే ఈ బయట నుంచి వచ్చేటువంటి దాడులు మనల్ని పెద్దగా ఏమి చేయలేవండి. మనం ఉదాహరణ తీసుకుందాం, ఇది వాళ్ళు గొప్పని మనం తక్కువని నేను చెప్పే ఉద్దేశం అయితే నాది కాదు. సహజంగా చర్చిలో వాళ్ళు ఏదైతే భగవంతుడిగా నమ్ముతారో ఆయన ముందు సినిమా పాటలు పెట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? మసీదులో సినిమా పాటలు పెట్టి డాన్స్ చేయడం ఎప్పుడైనా చూసారా మీరు? కానీ నేడు హిందువుల్లో వినాయక చవితి మండపాలు కావచ్చు, తిరణాలలో కావచ్చు, మనం భగవంతుడి పేరుతో ఎలాంటి పాటలు పెడుతున్నాం, ఎలాంటి నృత్యాలు చేస్తున్నాం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని మనం సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా జీవితంలో ఒక ఉదాహరణ మళ్ళీ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. నేను ఆధ్యాత్మికంగా చిన్నగా ధర్మం వైపు అడుగులేస్తున్న క్రమంలో నాకు చాలా సందేహాలు ఉండేవి. ఇందాక నేను చెప్పాను, ప్రశ్నించడం ద్వారా మాత్రమే జ్ఞానం అనేది కలుగుతుంది. అయితే మా గుంటూరులో నేను హిందూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. ఆ రోజుల్లో నా దగ్గరకు పాంప్లెట్ వచ్చిందండి, కరపత్రం ఒకటి వచ్చింది. అది నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది ఆ కరపత్రం. సరే దాని కింద ఒక ఫోన్ నెంబర్ ఉంది, నేను ఆయనకు ఫోన్ చేశాను. ఆయన రాజమండ్రిలో ఉంటారు, వారి పేరు కూడా నాకు గుర్తులేదు. సరే నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన కలుద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ లోపల అలాంటి కరపత్రాలు చాలా వస్తున్నాయి నా దగ్గరికి. నేను వాటిని చూస్తున్నాను, దాంట్లో చాలా గొప్ప విషయాలు ఉంటున్నాయి. ఆ కరపత్రం ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే ముద్రిస్తున్నారో ఆయన మీద నాకు అంటే ఆయన కలవకపోయినా నాకు చాలా గౌరవభావం ఏర్పడింది. అయితే నా మనసులో ఉండేటువంటి అనేక సందేహాలకి ఆయన నివృత్తి చేయగలని ఒక నమ్మకం కలిగింది. ఆ క్రమంలో నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన కలవడం కోసం ఆయన కాల్ చేయడం జరిగింది. సరే రాజమండ్రిలో ఆయన అడ్రస్ చెప్పారు ఎక్కడో. నేను అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశాను. చాలా సన్న ఇరుకైనటువంటి గొంతులు అనమాట. నేను అక్కడికి వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను, కానీ ఆయన ఇల్లు నేను కనుక్కోలేకపోతున్నాను. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఇంట్లోంచి బయట రోడ్డు మీదకి వస్తే కొంచెం తేలిగ్గా ఉండేది కదా, ఆయన ఫోన్ లో చెప్తున్నాడు కానీ బయట రోడ్డు మీదకి రావట్లేదని మనసులో అనుకున్నాను. అలా ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగిన తర్వాత ఆయన అడ్రస్ అర్థమైంది. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చొని కిటికీలో చెయ్యుతున్నాడు, పైకి రా అని. సరే అని చెప్పి నేను పైకి వెళ్ళాను. కొంచెం నా మనసులో కొద్ది కోపం వచ్చింది. నేను ఆ సందుల్లో అటు ఇటు తిరిగా, నేను కనీసం బయటకు కూడా రాలేదని. సరే పైకి వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు నా కోపం అంతా పటాపంచలైపోయిందండి. దానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక కాలు లేదు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. ఆయన కళ్ళద్దాలు ఇంతలా ఉంటాయి. ఆయన కళ్ళల్లో నీళ్లు దారలా కారి మనం చూస్తాం, ఏనుగులకి ఇట్లా చారలా పడిపోతుంది కారి. అలా ఆయన 2 కళ్ళ కింద కూడా ఒక చారలా ఉన్నాయన్నమాట. సరే నేను అనుకున్నాను, అయ్యో ఈయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను, ఈయన ఇట్లాంటి పరిస్థితుల కిందకి ఎలా వస్తాడు అనుకున్నాను. చాలా విషయాలు మాట్లాడుతూ నా మనసులో ప్రధానంగా ఒక ప్రశ్న ఉండేది అనమాట. చాలా కాలంగా ఒక ప్రశ్న ఉండేది. అదేంటంటే మనందరికీ తెలుసు, ఆది శంకరాచార్యులు అవ్వచ్చు, రామానుజాచార్యులు అవ్వచ్చు, స్వామి వివేకానంద అవ్వచ్చు, ఎంతో మంది మహనీయులు ఈ భూమి
భూమి మీద ఉద్భవించారు. వారు హిందూ ధర్మ ఔన్నత్యం కోసం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి కుసంస్కారాలను తొలగించడం కోసం ఎంతో పనిచేశారు. మరి వారందరూ పనిచేసిన నేటికి సమాజంలో ఇంకా హిందూ ధర్మంలో ఏవో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాము, సినిమా పాటల గురించి చెప్పుకున్నాము. మరి అంతమంది మహనీయులే పని చేసినప్పుడు ఏమీ జరగలేదు. మరి వాళ్ళు పని చేయగానే జరగదు, నేను ఎందుకు పని చేయాలి? ప్రధానంగా నాకు మనసులో ప్రశ్న లేదు. నేను ఆయన అడగడం జరిగింది అనమాట. ఆయన చాలా సరదాగా నవ్వుతూ ఒక విషయం చెప్పారు. మీ ఇల్లు ఉంది కదా, రోజు మీ అమ్మ ఇల్లు ఊడుస్తుందని అడిగారు. ఊడుస్తుందండి అని చెప్పాను. మనం రోజు ఇల్లు ఊడ్చుకుంటామండి, ఎన్నిసార్లు ఊడుస్తాం రోజుకి? ఉదయం సాయంత్రం 2 పూట్ల ఊడుస్తాం. సరే, ఆయన ఏం అడిగారంటే, ఒక 2 రోజులు నీ ఇల్లు శుభ్రం చేయకపోతే ఏమవుతుంది అని అడిగారు. సరే, దుమ్ము పడుతుందండి, కొద్దిగా బూజు అలా వస్తుంది అని. ఒక నెల రోజులు శుభ్రం చేయకపోతే, ఒక సంవత్సరం శుభ్రం చేయకపోతే, ఒక 10 సంవత్సరాలు శుభ్రం చేయకపోతే ఏమవుతుందని అడిగారు. దానికి ఏంటి 10 సంవత్సరాలు మనం ఇల్లు శుభ్రం చేయట్లేదు, ఇల్లు వాడట్లేదు, ఏమవుతుందండి? ఇల్లు మనదే, కానీ ఆ ఇంట్లో మనం నివసిస్తామా? ఏవో జంతువులు వస్తాయి, దుమ్ముతో నిండిపోతుంది, సాలుగుళ్లతో నిండిపోతుంది, దాంట్లో రకరకాల ప్రాణులకు అది ఆవాసం అవుతుంది. సమాజం కూడా ఇల్లు లాంటిదే. ఎలాగైతే నీ ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తున్నావో, సమాజాన్ని కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మరి మన ఇంటిని మనం చీపురుతో శుభ్రం చేస్తూ ఉంటాము. మరి సమాజాన్ని దేంతో శుభ్రం చేయాలి? దాన్ని జ్ఞానంతో శుభ్రం చేయాలి. ఒకప్పుడు ఆ వ్యవస్థ ఉండేది. మన సంస్కృతిలో ధర్మాచార్యులు, ఇందాక మనం ప్రస్తావించినటువంటి స్వామీజీలు అవచ్చు, అవతార పురుషులు అవచ్చు, వారికి ఉండేటువంటి జ్ఞానంతో సమాజాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నిరంతరం పర్యటనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమాజంలో, ఆ గ్రామంలో ఏదైనా అవగాహన రాహిత్యం ఉన్నా, ధార్మికంగా కాకుండా ఏదైనా పక్కకు వెళ్లి వాళ్ళు ఆచార వ్యవహారాలు చేస్తూ ఉన్న జ్ఞానంతో దాన్ని సరి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రక్రియ ఒకప్పుడు భారతదేశంలో నిరంతరం జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ విదేశీయుల దాడులు మన దేశం మీద జరిగాయో, అప్పటి నుంచి ఈ శుభ్రం చేసే వ్యవస్థ అనేది కుంటుపడింది. కాబట్టి ఈ రోజున మనం సమాజంలో ఇన్ని అనేకమైనటువంటి విషయాలు కావచ్చు, లేదంటే ఆచారపరమైనటువంటి పొరపాట్లు కావచ్చు, ఈ రోజు చూస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం అదే అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన గురించి పరిచయం చేసుకుంటూ, ఆయన ఒక బ్యాంకు మేనేజర్ గా ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయనకి ఆరోగ్యం ఉన్నప్పుడు వారు కూడా సంఘ పరివార క్షేత్రంలో ఒక బాధ్యత చూసేవాళ్ళు. ప్రతిరోజు సమాజంలోకి వెళ్తూ ఉండేవాళ్ళు, పనిచేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆయనకి అనుకోకుండా షుగర్ వ్యాధి రావడం జరిగింది. అది పెరిగి ఒక క్రమంలో వాళ్ళ కారుకి చిన్న దెబ్బ తగిలి ఆ పుండు పెద్దదైపోయి ఆయన కాలు కూడా తీసే పరిస్థితి వచ్చింది. అయితే ఆయన చాలా రోజులు బాధపడ్డారంట. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి పని చేశాను, నేను ఇంట్లో ఉండి ఏం పని చేయలేకపోతున్నా ఆయన బాధపడ్డారు. అయితే నేను ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఆయనకి చాలా విషయాలు తెలుసు, పుస్తకాలు బాగా చదువుతారు. ఆయన కూర్చున్న టేబుల్ మీద పుస్తకాలు రాసి ఉండేది అనమాట. ఇంతెత్తు 3-4 వరుసల పుస్తకాలు ఉన్నాయి. దానితో ఆయనకి సైట్ ఉన్నప్పటికీ కూడా ఆ పుస్తకాలు చదువుతుంటే కళ్ళు మంటలు పుడుతున్నా గానీ, ఆయన కళ్ళలోంచి నీళ్లు కారుతున్నా గానీ, నేను కూర్చొని ఏం పని చేయగలను ఆలోచన చేశారు. ఆయనకున్నటువంటి జ్ఞానం ఆధారంగా కొన్ని కరపత్రాలను ముద్రించి వాటిని సమాజంలోకి పంపించారు. మరి అలాంటి ఒక కరపత్రం చదివి నేను ప్రేరణ పొందాను. అంటే ఒక మనిషి తను ఉన్న స్థితిలోంచి ఏం చేయొచ్చు అనడానికి ఆయన జీవితం నాకు చాలా గొప్ప ఉదాహరణగా, నేటికి మేము పనిచేయడానికి చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు అవకాశం లేదు, నా దగ్గర ఈ వనరులు లేవు, నా దగ్గర అది ఉంటే నేను ఇది చేయగలను, ఇది ఉంటే అది చేయగలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వనరులతో మనం ఏం చేయగలమని ఆలోచిస్తే మన ధర్మం కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు. కాబట్టి ప్రధానంగా మనం ముందు మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. తర్వాత మనలో ఉన్నటువంటి అసమానతలను గాని వాటిని తొలగించుకోవాలి. దీనికోసం మనం కొన్ని రకాలైనటువంటి కార్యాచరణ పద్ధతులను అవలంబిస్తాము. ప్రతి సమస్యకి ఆ పద్ధతులు కొన్ని భిన్నంగా ఉంటాయి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా కూడా అలాంటి రకాలైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏ వ్యవస్థకైనా కొన్ని కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మనం దీర్ఘకాలిక లక్ష్యాలు కొన్ని ఉంటాయి, స్వల్పకాలిక లక్ష్యాలు కొన్ని ఉంటాయి. మనం బాల సంస్కార కేంద్రాలు నడుపుతున్నాము. మా గ్రామంలో బాల సంస్కార కేంద్రం జరుగుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా. సంతోషం. సో బాల సంస్కార కేంద్రాల యొక్క ప్రధాన ఉద్దేశం తరువాతి తరాన్ని తయారు చేయడం. వాళ్ళు యుక్త వయసుకు వచ్చేదాకా వాళ్ళకి ఆ సంస్కారం మనం అందించినట్లయితే హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు పుడతారు. సో ఇది దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం. మరి స్వల్పకాలిక లక్ష్యాలు కూడా కొన్ని ఉంటాయి. మనం భజనా సమాజాల నిర్మాణం కావచ్చు, గ్రామ కమిటీల నిర్మాణం కావచ్చు, సత్సంగాలు కావచ్చు, అలాగే దేవాలయాలకు సంబంధించి ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు. ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది గ్రామాల్లో ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా మనిషికి 5 ఇంద్రియాలు ఉంటాయి కదండి, తెలుసు కదా అందరికి. ఏమేంటి అంటే 5 ఇంద్రియాలు? బయట సమాజం నుంచి, అంటే బయట నుంచి జ్ఞానం అనేది ఈ ఇంద్రియాల ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది. ఈ ఇంద్రియాలు లేకపోతే మనం ఏ విషయాన్ని కొత్తగా తెలుసుకోలేము, ఏ విషయాన్ని కూడా చెప్పలేము. అయితే గురువులు ఏం చెప్తారంటే, ఇంద్రియాల ద్వారా ఏ విషయం గురించి అయితే మనం ఎక్కువగా పనిచేస్తూ ఉంటామో ఆ విధమైనటువంటి సంస్కారం మనలో అంతర్లీనంగా అది పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనకు పెద్దలు ఏం చెప్తారు, మంచిని చూడండి, మంచిని వినండి, మంచి మాట్లాడండి, మంచి గురించి ఆలోచన చేయండి. అంటే ఏ విషయం అయితే మనలో పెంపొందించాలనుకుంటున్నామో ఆ విషయం గురించి ఎక్కువ ఇంద్రియాలు అందులో నిమగ్నమయ్యేలాగా చేస్తారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా పనిచేసేటువంటి గ్రామాల్లో మనం ప్రథమంగా చేసేటువంటి పని ఏంటంటే, ఇంటింటికి ధర్మ ప్రచారము, అలాగే ప్రతి ఇంటి మీద భగవన్నామం. మీ గ్రామాల్లో భగవన్నామం ఎన్ని ఇళ్ళ మీద ఉన్నాయండి? మా గ్రామంలో భగవన్నామం రాశారు అనుకున్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్, ఓం నమ శివాయ,
చాలా సంతోషం. కొత్తూరు నుంచి ఎవరైనా వస్తారు మన గ్రామానికి, వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ ప్రతి ఇంటి మీద భగవన్నామం రాయడానికి వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం ఆ వీధిలో చాలా సార్లు వెళ్తూ ఉంటాం. ఆ వీధిలో మనం వెళ్ళినప్పుడల్లా మనకు తెలియకుండానే అప్రయత్నంగా మన కళ్ళు భగవన్నామాన్ని చూస్తాయి, మన మనసులో నామస్మరణ చేసుకుంటాం లేదా? సో ఈ కార్యక్రమానికి మేము పెట్టినటువంటి పేరు ఏంటంటే అఖండ భగవన్నామ యజ్ఞం. అఖండం అంటే ఖండము కానిది, అది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీ గ్రామానికి కొత్త వాళ్ళు వచ్చినా, మీరు మీ గ్రామంలో తిరుగుతూ ఉన్నా మీ కళ్ళు దాన్ని చూస్తూ ఉంటుంది, మీ పెదాలు దాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాయి, మీ మనస్సు దాన్ని వింటూనే ఉంటుంది. సో ఎక్కువ ఇంద్రియాల ద్వారా భగవన్నామాన్ని అది మనం స్మరణ చేయడం కోసం, మనం వినడం కోసము ఈ కార్యక్రమం భగవన్నామం అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనకు స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, మనస్సు గురించి ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. మనస్సు అనే విషయం గురించి, మన మనస్సులో ఉండేటువంటి కల్మషాలని ఎలా పోగొట్టుకోవాలనడానికి ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఒక గాజు సీసాలో ఇంకు పోసారంటండి, ఇంకు. అయితే ఆ గాజు సీసా గోడలు అంటే లోపల గాజు లోపల అంతా కూడా ఇంకుతో నిండిపోయింది. మరి ఆ సీసాలోని ఇంకుని తీసేసి ఆ సీసాని క్లీన్ చేయాలంటే, ఎలాగైతే మన మనసును శుద్ధం చేయాలనుకుంటున్నామో దానికి ఆయన ఏం చెప్తారంటే పద్ధతి, నిరంతరం మంచినీళ్ళు ఆ గ్లాస్ లో పోస్తూ ఉండాలి, గ్లాసు నిండగానే దాన్ని పారబోస్తూ ఉండాలి. ఇలా చేస్తూ 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 ఉండగా ఒక సమయానికి ఆ ఏదైతే గ్లాస్ లో ఉండేటువంటి ఇంకు ఉంటుందో అదంతా పోయి ఆ గోడలు శుభ్రపడి మంచినీరు అనేది దాంట్లో నిలబడుతూ ఉంటుంది. అలాగే మన మనస్సులో మాలిన్యాలన్నీ పోవాలి అంటే నిరంతరం మంచి విషయాలు దాంట్లో వేస్తూనే ఉండాలన్నమాట. సో అందులో భాగంగానే మనకు అవకాశం ఉన్నంత మేర మనం ధార్మిక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉండాలి, మన అవగాహనను పెంచుకుంటూ ఉండాలి, అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ మన గ్రామాల్లో వాటిని జరిగే విధంగా చూసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ కార్యక్రమాలు అనేవి సంస్థ పరంగా ఫలానా కార్యక్రమాలు చేయాలనేమీ లేదు. మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నా గానీ, మీకు ఎప్పుడు మన సంస్థకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మనం నిరంతరం అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మన ప్రాంతంలోనే కొన్ని దేవాలయాలకి మైక్ సెట్లు అందించడం జరిగింది, భజనలు చేసుకునే వాళ్ళకి భజనా బృందాలకి ఆ భజన వాయిద్యాలను అందించడం జరిగింది. అలాగే కొన్ని దేవాలయాలకు సంబంధించి మరమ్మతులు చేయించడం జరిగింది. బాల సంస్కార కేంద్రాల నిర్వహణ అవ్వచ్చు, అలాగే తల్లిదండ్రులకి పాద పూజ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మీరు కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనుకుంటే అలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కార్యక్రమాల్లోకి యువతను ప్రధానంగా తీసుకురావాలండి. యువతను ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని? 30 సంవత్సరాలు తక్కువ వయసు, చాలా సంతోషం. 30 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు, చాలా సంతోషం. చాలా చోట్ల 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ, లేదంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటున్నారు. మీ ప్రాంతంలో యువత చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. ప్రధానంగా యువతని ఈ హిందూ ధార్మిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అందుకోసం మేము కొన్ని ప్రాంతాల్లో వ్యాయామశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. త్వరలోనే డోన్ మండల కేంద్రంగా ఒక వ్యాయామశాలను కూడా మేము ప్రారంభం చేస్తున్నాము. ఎందుకంటే హిందువులకి ధార్మికమైనటువంటి అవగాహన ఎంత ముఖ్యమో శారీరక దారుఢ్యం కూడా అంతే ముఖ్యం. సో కాబట్టి శారీరక దారుఢ్యం ఉండాలి, ఆ దారుఢ్యాన్ని ఏ విధానంలో అంటే ఎక్కడ మనం వినియోగించాలనేటువంటి బుద్ధి కూడా ఉండాలి. కాబట్టి ధార్మికంగా కూడా మనం ఉండాలి. కాబట్టి మీ ప్రాంతంలో ఇంకా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ఈ 3 అంశాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకోవాలి. మొదటిది, మనం ధార్మికంగా అవగాహన పెంచుకోవాలండి. ఖచ్చితంగా మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన ధర్మం ఏం చెప్తుంది. ఇందాక రాజేష్ గారు చెప్పారు, భారతీయులు అంటే ఎవరు, హిందువులు అంటే ఎవరు, దాని చిన్న వివరణ రూపంలో వాళ్ళు చెప్పారు. అలా మనం చిన్న ప్రాథమిక అంశాలు ముందు మనం తెలుసుకోవాలి. అసలు హిందూ ధర్మం ఎలాంటి సిద్ధాంతాల మీద ఉంది, మిగిలిన మతాలు ఏం చెప్తున్నాయి. సో ఇలాంటి ప్రాథమికమైనటువంటి అవగాహన మనం మొట్టమొదటిగా తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎవరైతే అన్ని మతాలు సమానం చెప్తున్నారో వారికి కూడా అవగాహన కల్పించాలి. రెండో అంశం వచ్చేసి మనలో ఉండేటువంటి అసమానతలు అవ్వచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి అనాచారాలు మనం దూరం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెండు మన నుంచి దూరం వెళ్ళిపోతాయి, మనల్ని ఎవరు ఏం చేయలేరండి. మరి ఈ రోజు మనం పరిస్థితి చూస్తున్నాము, మనం ఏదైనా చిన్న ధార్మిక కార్యక్రమం చేసుకోవాలన్నా గానీ వేరే వాళ్ళు జాలి చూపించాల్సినటువంటి పరిస్థితి మనకు మీద. ఎవరు అనుమతిస్తే గానీ మనం కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితి. నేను 2 రోజుల క్రితం ఆదోని వెళ్ళాను. హోలీ రోజున హోలీ పట్టణం అంతా పోలీస్ పహారా ఉంది. నాకు అర్థం కాలేదంటే ఎవరైనా పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా వస్తున్నారేమో అనుకుని అక్కడ స్థానికులను అడిగితే ఏం చెప్పారంటే, మరి రంజాన్ మాసం, మరి హోలీ జరుపుకుంటున్నారు, ఏదైనా ఇబ్బంది అయితే గొడవలు అవుతాయనే ఉద్దేశంతో పోలీస్ పహారా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ మధ్య కూడా చూసాం, రాయచోటులో మనం ఊరేగింపు, రోడ్డు మీద ఊరేగింపు చేయాలన్నా గానీ ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మరి వాళ్ళ ప్రార్థనా మందిరాల నుంచి వాళ్ళ మైకు శబ్దాలు మనకి వినిపిస్తే ఇబ్బంది ఏమీ లేదు, మన భగవంతుడి నామం మాత్రం వాళ్ళ చెవులకు సోకూడదంట. తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ మధ్య కాలంలో రాయచోటులో 2 సంఘటనలు జరిగాయి. అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమం మీద, అలాగే వీరభద్ర స్వామి ఊరేగింపు మీద. మనందరికీ తెలుసు, అయ్యప్ప స్వాములు మన దీక్షలో ఉన్నప్పుడు ఎంత అంటే వాళ్ళు ఎంత సత్ప్రవర్తనతో కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిని దైవ సమానులుగా చూస్తారు, అందరినీ ప్రతి ఒక్కరిని స్వామి స్వామి పిలుస్తుంటారు. అలాంటి వాళ్ళు ఊరేగింపు చేసుకుంటున్నా కూడా వాళ్ళ మీద దాడి చేశారంటే అది వాళ్ళ బలం కాదండి, మన బలహీనత మాత్రమే. మనం విడిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళు మన మీద దాడి చేయగలుగుతున్నారు. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనలో ఈ 2 దూరం అవుతాయో, సామాజిక పరమైనటువంటి అనాచారాలు, మనలో అనైక్యత, ఈ 2 ఎప్పుడైతే దూరం అవుతాయో మనందరం కలిసి ఉంటాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవడు మనల్ని ఏమీ చేయలేడండి ఖచ్చితంగా. కాబట్టి ఈ ముందు 2 విషయాలు జరగాలంటే మనం కొన్ని కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలి. అలాంటి కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని జరుగుతున్న సంస్థ ద్వారా, వేరే వేరే హిందూ సంస్థల ద్వారా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ హిందూ సంస్థ
అయినా గానీ మీ గ్రామంలో కార్యక్రమం చేయడానికి వస్తే ఖచ్చితంగా సహకరించండి, వాళ్ళకి ఖచ్చితంగా సహకరించండి. ఇక్కడ పనిచేసేటువంటి కార్యకర్తలు చాలా మందికి ఉద్దేశం ఉంటుంది, ఎవరైనా హిందూ సంస్థలో సమయం ఇచ్చి పనిచేస్తున్నారు అంటే వాళ్ళకు ఉండేటువంటి అపోహ ఏంటంటే వీడికి ఏం లేకుండా ఎందుకు పనిచేస్తాడు అనుకుంటారు. ఈ రోజుల సమాజం ఎలా ఉందంటే స్వాతంత్రోద్యమం కోసం పలానా ఆయన పోరాడాడు అంటే వాడికి ఏం లేకపోతే ఎందుకు పోరాడు ఉంటాడు అనుకునే తయారైంది. సో ఇక్కడ ఉండేటువంటి హిందూ కార్యకర్తలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలని వాళ్ళ కుటుంబాలని సమన్వయం చేసుకుంటూ కొంత సమయాన్ని వెచ్చించి సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళే తప్పించి ఏదో ప్రతిఫలాపేక్షతో ఎవరు పనిచేస్తున్న వాళ్ళు లేరండి. ప్రతిఫలాపేక్ష ఉంది, అది ధార్మికమైనటువంటి ప్రతిఫలాపేక్ష. సో కాబట్టి ఏ హిందూ సంస్థ మీ ప్రాంతంలో పనిచేయడానికి వచ్చినా తప్పకుండా సహకరించండి. సంపూర్ణ హిందూ గ్రామాలుగా మన గ్రామాలు అభివృద్ధి చెందాలని, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి గ్రామీణ స్వరాజ్యం వస్తుందని, భారతదేశం హిందూ రాజ్యంగా మారాలని, అఖండ భారతం కల సాకారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా గ్రామాల్లో మొదటిగా మేము చేసింది భజన సమాజులు. చాలా గ్రామాల్లో భజనలు అనేవి ఆగిపోయి ఉన్నాయి. అట్లాంటి గ్రామాల్లో ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలతోనూ గ్రామస్తులతో అందరితో మాట్లాడి తిరిగి భజన బృందాలు స్టార్ట్ చేయించడం జరిగింది. అదే విధంగా గ్రామాల్లో భజన సమాజులకి అవసరమైనటువంటి వాయిద్యాలను మన సంస్థ ద్వారానే కొనుగోలు చేసి ఆ గ్రామస్తులకి భజన సమాజులకి అందజేయడం జరిగింది. అదే విధంగా బాల సంస్కార కేంద్రాలు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి మనము చదువు చెప్తున్నాం ఎక్కడ స్కూళ్లలో, అక్కడ చదువు మాత్రమే చెప్తున్నారు. అంతకు మించి అక్కడ గ్రామాలు ఆ స్కూళ్లలో చెప్తున్న విషయాలు ఇంకేమున్నాయనేది నాకైతే తెలియదు. పిల్లలకి చదువుతో పాటు ప్రధానంగా కావాల్సింది సంస్కారం. ఆ సంస్కారం నేర్పించడమే మన బాల సంస్కార కేంద్రం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మన పిల్లలకి మనం ఆస్తులు సంపాదిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లలకి ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, మన కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలి, దీని మీదనే మన ప్రయత్నం అంతా ఉంది. మనం దానికి తగ్గట్టుగానే మనం ఉదయం వెళ్తాం, పిల్లల్ని క్యారెట్ తీసి పంపిస్తాం, బస్ ఎక్కిచ్చేస్తాం, మళ్ళీ సాయంత్రం వస్తున్నారు, వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు, పడుకుంటున్నారు, అంతే. అంతకు మించి వాళ్ళకి మన తల్లిదండ్రుల ద్వారా వారికి అందించే ఒక్క విషయం కూడా లేదు, అది ఫుడ్ పెట్టడం తప్ప. వీటన్నిటికన్నా ప్రధానంగా పిల్లలకి కావాల్సింది సంస్కారం. అది గనక లేకపోయిందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంటే మన పిల్లలు అవ్వచ్చు, మనమే అవ్వచ్చు, చాలా చిన్న వయసులోనే చాలా చెడ్డ అలవాట్లకి, అంటే ఇంకా అవి చెప్పుకునే దానికన్నా చాలా మించి ఉంటాయి, అట్లాంటి అలవాట్లకి మన పిల్లలు బానిసలు అవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు ఎంతమంది పిల్లలు పూట అరుగుల మీద కూర్చొని ఫ్రీ ఫైర్లు అంటూ సిగరెట్లు అంటూ బయట కనిపిస్తున్నారు. ఎవరైనా నేను చూసినంతట్లు చాలా గ్రామాల్లో అరే భజనకి వెళ్దామంటే, గుడికి వెళ్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్దామంటే కూడా రారు. ఏం గుడికి వస్తామని ఎదురు, ఇంట్లో ఏం చెప్పినా కూడా, ఏ పనులు చెప్పినా కూడా వినిపించుకోకపోవడాలు, ఇట్లాంటివన్నీ మెయిన్ గా యువతలో వస్తున్నటువంటి ప్రధాన సమస్య. తల్లిదండ్రులు లెక్క చేయకపోవడం, అంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అప్పర్ హ్యాండ్ సెట్ ఉంటేనే వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటారు. అలాంటిది లేకపోవడం వల్లనే పిల్లలు అలా తయారవుతున్నారు. ఇప్పుడు మన సంస్థ ద్వారా నడుస్తున్న బాల సంస్కార కేంద్రంలో ఏం జరుగుతుందంటే పిల్లలకి సంస్కారము, దేశభక్తి, దైవభక్తి, ఈ మూడింటిని మన బాల సంస్కార కేంద్రంగా మనం నేర్పిస్తున్నాం. అదే విధంగా యువత తప్పుదారి పట్టకుండా, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, చిన్న వయసులోనే ఉపకాయము, ఇలాంటి అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దేనికంటే ఆ శారీరక శ్రమ లేకపోవడం. వీటన్నిటికీ ఉద్దేశించి యువత కలుస్తుంటేనే మనకి సమస్యలు ఏంటిది, ఎలాగా అనేది మనం తెలుసుకోగలుగుతాం. వీటన్నిటిని ఉద్దేశించి వ్యాయామశాల మల్లంపల్లి గ్రామంలో ఒక జిమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని కేంద్రంగా దొరపల్లి, లక్ష్మంపల్లి, మల్లంపల్లి, బుంద్రాల, వెంకటాపురం, ఈ 4 గ్రామాల ఉన్నటువంటి యువతకి జిమ్ ఫెసిలిటీ ఉచితంగానే మన సంస్థ ద్వారానే ఉచితంగానే అందజేస్తున్నాం. అందులో భాగంగానే ఎవరైతే ఈ గ్రామాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారో వారికి కూడా ఉచితంగా సీనియర్ ఫ్యాకల్టీ చేత ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. అదే విధంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో భాగంగా కావాల్సిన స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ప్రిపరేషన్ కి సంబంధించిన డౌట్స్ కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిచయాల ద్వారా టీచర్లను మన సెంటర్ కి ఆహ్వానించి అక్కడ వారి యొక్క అనుమానాలను నివృత్తి చేసే అవకాశం అక్కడ చేస్తుంది. ఇంకా మన ఏరియాలో ఆర్మీకి ఎక్కువ వెళ్తుంటారు, మనం అందరికీ తెలిసే విషయం. ఆర్మీకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావచ్చు, అవన్నీ మనం ఫ్రీగానే అందజేస్తాం. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇప్పటిదాకా మీ సమయాన్ని వెచ్చించి ఎంతో ఓపికగా శ్రద్ధగా వినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మా నుంచి కూడా మీకు ఉండేటువంటి ఒక అభ్యర్థన ఏంటంటే, మీ గ్రామాల్లో ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది గ్రామాల్లో ఇప్పటికే బాల సంస్కార కేంద్రాలు జరుగుతున్నాయి. బాల సంస్కార కేంద్ర విద్యార్థులు అంటే స్వయాన వారు ఎవరో కాదండి, వానర సైన్యం వారు. రాముడు వారు వానర సైన్యంతో లంకని జయించినట్లుగా మీ గ్రామంలో ఏవైతే రావణ రాజ్యాలు మీ నెలకొన్నాయో వాటన్నింటినీ చిన్నాభిన్నం చేయగల సమర్థులు ఆ వానరులు. కాబట్టి మీ గ్రామాల్లో జరిగేటువంటి బాల సంస్కార కేంద్రాలకు మీరు గ్రామ పెద్దలుగా, గ్రామ కమిటీలుగా మీ పూర్తి సహకారాన్ని అందించండి. అలాగే బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులకి, అంటే అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాండి, సంస్థ నుంచి గౌరవ వేతనం అంటూ ఏమి ఉండదండి. వారు చేసేటువంటి దానికి మేము ఏమి ఇవ్వలేము. వారికి మేము దక్షిణ రూపంలో ఇచ్చేది కూడా వారు చేస్తున్న పనికి చాలా స్వల్పమైంది. అది చాలా మంది, అంటే చాలా గ్రామాలు అనుకుంటుంటారు, నేను ఇందాక కూడా చెప్పాను, వీళ్ళు పని చేస్తున్నారంటే వీళ్ళకి లభిస్తుంది కాబట్టి చేస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు అవ్వచ్చు, లేదంటే సోదరులు అవ్వచ్చు, బాల సంస్కార కేంద్రం నడిపేందుకు కూడా నిస్వార్థంగా నడుపుతున్నారండి. దేశభక్తితో, దైవభక్తితో నడుపుతున్నారు.
చేస్తున్నటువంటి వారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ గ్రామాల్లో సహాయ సహకారం అందించండి. ఇంకొక చిన్న సూచన, మేము ఇందాక చాలా మంది మాట్లాడుకున్నాం, మనలో ఉన్నటువంటి అనేక మత్స్యం గురించి కానీ ఇంకా అసమానతల గురించి కానీ మాట్లాడుకున్నాం. ఒక చిన్న ప్రయత్నం సంస్థ ద్వారా చేద్దాం అనుకుంటున్నాము. గ్రామాల్లో మనకు ఇప్పటికే కొంత కులాల వారీగా కొంత విడిపోయి ఉన్నాము. కొన్ని చోట్ల ఎటువంటి అసమానతలు కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే మా సమస్య నుంచి ఒక అభ్యర్థన ఏంటంటే, శ్రీరామ నవమికి ఏ గ్రామాల్లో అయితే రాముల వారి కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో గోటి తలంబ్రాలు అంటారు. మీరు విన్నారండి ఎవరైనా? గోటి తలంబ్రాలు. సో వడ్లిస్తారు, ప్రతి కుటుంబానికి గుప్పిలో వడ్లిస్తారు, చేతితో వడ్డును వలుస్తారు అన్నమాట బియ్యం. ఆ బియ్యంతో మనం అక్షంతలు చేసి రాముల వారి కళ్యాణానికి చేస్తాము. అయితే మీ గ్రామంలో మేము ఇది చేయగలం అనుకున్న వాళ్ళు ఎవరైనా, మన తిరుపతి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా చెప్పినట్లయితే కనుక మన గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకి, వాళ్ళు ఏ కులం అనేది సంబంధం లేకుండా అన్ని కుటుంబాలకి ఒక్కొక్క పిడికెడు వడ్లిద్దాం. వారు ఒలిసినటువంటి ఆ బియ్యంతో అక్షంతలు చేసి మనం కళ్యాణంలో తలంబ్రాలుగా వాడదాం. మనం ఎప్పుడైతే అలా చేస్తామో భగవంతుడి అనుగ్రహం వల్ల మనలో అసమానతలు కూడా త్వరగా తొలగిపోయే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం తప్పకుండా మీ గ్రామాల్లో చేయడానికి మీ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. తర్వాత తిరుపతి గారు కూడా వ్యక్తిగతంగా మీ అందరితో మాట్లాడతారు. ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మనం. అయితే ఈ నంద్యాల జిల్లాలో డోన్ మండల కేంద్రంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, అలాగే వారికి సహకరించినటువంటి అనేకమంది వ్యక్తులు. ఏ సంస్థకైనా కార్యకర్తల బలమే సంస్థ బలం అండి. పనిచేసేటువంటి కార్యకర్త ఉంటే ఎంత చిన్న సమస్య అయినా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ కార్యకర్త లేకపోతే ఎంత పెద్ద సమస్య అయినా ఆ ప్రాంతంలో బలహీనంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమాలు ఇంతలా విస్తరించడానికి ప్రధానంగా ఇద్దరు కారణం. అలాగే ఒకరు ఉన్నారు తిరుపతి గారు, రెండోది మీ మధ్యలో కూర్చున్నారు శ్రీనివాసులు గారు. ఒకసారి నిలబడండి శ్రీనివాసులు గారు. వీరిద్దరూ కూడా ఇందాక చెప్పినట్లుగా మనకు పద్యం ఉంటుంది, సొంత లాభం కొంత మానుకు తోటి వారికి సాయపడబోయినట్టుగా వారు సొంత లాభాన్ని కొంత మానుకొని కాదు, కొంతకంటే ఎక్కువ మానుకొని ధర్మం కోసం వారు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తులు. వారి ద్వారా అలాగే వారు సహకరించినటువంటి ఎంతో మంది ఇలాంటి పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో మేము కార్యక్రమాలు విస్తరించుకోగలిగాము. అయితే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో జిల్లా కమిటీని మేము అనుకోవడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి చిన్న ప్రకటన ఇప్పుడు చేస్తాను. కొంతమంది సభ్యులు ఈ సమావేశానికి వచ్చారు, కొంతమంది వేరే వేరే కారణాలతో రాలేకపోయారు. వారి పేర్లను మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మీ సహకారంతో కూడా మన కార్యక్రమాల్ని మరింతగా విస్తరించుకున్నాము. ముందుగా చిరంజీవి గారు యాపిల్ నుంచి, మీరు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా మీరు బాధ్యతలు స్వీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రవీంద్ర గారు యాపిల్ నుంచి, వారు నంద్యాల జిల్లా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తారు. అలాగే నాగిరెడ్డి గారు ఆళ్లగడ్డ నుంచి, వారు కోశాధికారిగా బాధ్యతలు వహిస్తారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు సిరివెల్ల గ్రామం, వాళ్ళు జిల్లా కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చూస్తారు. అలాగే నవీన్ గారు నందికొట్కూరు గ్రామం, వీరు కూడా జిల్లా కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చూస్తారు. శ్రీను గారు జూపాడు బంగ్లా, వీరు కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు. అలాగే మేఘశ్యామ్ గారు ఆత్మకూరు జిల్లా కార్యవర్గ సభ్యులు. అలాగే బాలు గారు బేతంచెర్ల జిల్లా కార్యవర్గ సభ్యులు. రామాంజనేయులు గారు కోవెలకుంట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు. సుబ్రహ్మణ్యం గారు నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు. ప్రస్తుతం ఈ 10 మంది కూడా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ జిల్లా కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ మనం కరతాళ ధ్వనులతో ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. జై శ్రీరామ్ నాదంతో మన అంగీకారాన్ని కూడా తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంస్థ కార్యకర్తలు తిరుపాల్ గారు శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్ల సహకారంతో, అలాగే పెద్దలైనటువంటి మీ అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. మనం నవంబర్ లేదా డిసెంబర్ లో నంద్యాల జిల్లా కేంద్రంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. ఆ సమావేశానికి మనం 1000 మంది తగ్గకుండా ఆ రోజున మన సంఖ్యాబలం కూడా పెంచుకునేలాగా, గ్రామాల్లో బలపడేలాగా రకరకాల కార్యక్రమాలు జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.